హలో వ్యూవర్స్! ఈరోజు మనం ఒంగోలు బైపాస్‌లో కొత్తగా పెట్టిన అలాస్ ఫుడ్ వరల్డ్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ మార్నింగ్ పూట బ్రేక్‌ఫాస్ట్ కూడా దొరుకుతుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంది. లోపలే మనకి రెస్టారెంట్ సెక్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఈ బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ అండి. ఆ యాంబియన్స్ చూస్తే ఎంత బాగుందంటే చాలా అందంగా డెకరేట్ చేసున్నారు. చూడండి ఓసారి క్రౌడ్ కూడా మంచి హెవీగానే ఉన్నారు. దీని లోపలికే మనకి రెస్టారెంట్ సెక్షన్ ఉంటుంది. రెస్టారెంట్ సెక్షన్‌కి మేము వెళ్ళిన తర్వాత చూసిందేంటంటే, లోపల కూడా యాంబియన్స్ అయితే టాప్ నాచ్ అండి. మొత్తం గ్రాఫిటీస్‌తో హ్మ్. లైటింగ్సు భలేగా పెట్టారు. వీళ్ళ థీమ్ వచ్చే ఆర్గానిక్ రెస్టారెంట్ కాబట్టి మనకి ప్రతీదీ కొంచెం రెగ్యులర్ వేలో కనపట్లేదు. వీళ్ళ స్టైల్ డిఫరెంట్‌గానే ఉంది. ఈ రెస్టారెంట్ థీమ్ వచ్చే ఆర్గానిక్ కాబట్టి ఇక్కడ అంతా హ్యాండ్ గ్రౌండ్ మసాలాస్, హ్యాండ్ గ్రౌండ్ పౌడర్స్, చట్నీస్ అంతా హ్యాండ్ గ్రౌండే. దాంట్లో వాడే ఐటమ్స్ కూడా ఆర్గానిక్ వేలోనే ఉన్నాయి. అసలు ఇది చూడండి, వాటర్ బాటిలే మనకి గ్లాస్‌తో చేసింది, బిస్లెరీ వాటర్ బాటిలు. అలాగే ప్రతి మనిషి దగ్గర ఇట్లా మెనూ చార్ట్‌తో పేపర్ పెట్టున్నారు. ఒకసారి మీరు చూసేయండి మెనూ చార్ట్ ఎలా ఉందో. చూసారుగా? వి ఓన్లీ యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని. అసలు ప్లాస్టిక్కే యూజ్ చేయట్లేదండి. అంతా ఇది బ్రాస్‌తో చేసింది. ఫస్ట్ ఐటమ్ అయితే బటర్ గార్లిక్ ప్రాన్స్ అండి. నాట్ బ్యాడ్, బానే ఉన్నాయి. నెక్స్ట్ మేము స్టార్టర్స్‌లో తీసుకుందైతే చికెన్ కబాబ్ అండి. చాలా బాగుంది. దీనికైతే మనం 4/5 మార్క్స్ ఇవ్వచ్చు. ఇదైతే వంజరం ఫిష్ అండి. ఇది కూడా బానే ఉంది. ఓ 2.5 ఇచ్చుకోవచ్చు 5కి. నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఫుల్ చికెన్ కబాబ్ తెచ్చుకున్నామండి, తందూరిది. ఇదే కూడా సూపర్‌గా ఉంది. ఈ వీళ్ళ బిల్లింగ్ కూడా చూసారా? ఇలాంటి ఒక బాక్స్‌లో అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సూప్ ఇదంతా చాలా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇలా బయటికొచ్చి చూస్తే ఇలా ఫోటోస్ దిగడానికి ఇలా పెట్టిస్తున్నారు. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయింది. మీరు ఓసారి ఒంగోలు దగ్గరలో ఉంటే ఓసారి ట్రై చేసేయండి.